వాట్ ఈజ్ గూగుల్ అనలైటిక్స్? గూగుల్ అనలైటిక్స్ అన్నది ఏం చేస్తుంది? ఈ డిజిటల్ మార్కెటింగ్లో గూగుల్ అనలైటిక్స్ అన్నది మనకి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది? ఈ గూగుల్ అనలైటిక్స్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోబోతున్నాం? అసలు ఎలా పనిచేస్తుంది తెలుసుకోవాలనుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గూగుల్ అనలైటిక్స్ ఏం చేస్తుంది అని అంటే, మన వెబ్సైట్కి జనాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ ప్లేస్ నుంచి విజిట్ అవుతున్నారు, అనగా ఏ కంట్రీ నుంచి కానీ, ఏ స్టేట్ నుంచి కానీ, ఏ ప్లేస్ నుంచి కానీ వాళ్ళు మన వెబ్సైట్కి విజిట్ అవుతున్నారు. అండ్ ఇందులో మేల్, ఫీమేల్ ఎంతమంది అటెండ్ అవుతున్నారు, పర్టికులర్గా నా వెబ్సైట్లో ఏ పోస్ట్కి ఎక్కువ మంది అటెండ్ అవుతున్నారు, ఎక్కువసేపు స్టే చేస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు వస్తున్నారు, ప్రెసెంట్ ఇప్పుడు కూడా నా వెబ్సైట్లో ఎంతమంది లైవ్లో ఉన్నారు, ఇలాంటి మేజర్ డేటాని మొత్తం కూడా ఈ గూగుల్ అనలైటిక్స్లో మనం తెలుసుకోవచ్చు. అండ్ రీసెంట్గానే ఈ గూగుల్ అనలైటిక్స్ పేరు GA4గా మారింది. సో వెయిట్ చేయకుండా ఒకసారి ప్రాక్టికల్గా వెళ్ళి చూద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, సో ఇప్పుడు ఈ గూగుల్ అనలైటిక్స్ ఎలా వర్క్ చేస్తుంది అన్నది ఒకసారి మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో నేను గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ URL ఉంది కదా, ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను గూగుల్ అనలైటిక్స్ అని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నాను. గూగుల్ అనలైటిక్స్. సో దీని అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి analytics.google.com. సో analytics.google.comలోకి నేను వెళ్ళిన తర్వాత సో నాకైతే ఇక్కడ రిమైండ్ మీ లేటర్, సో ఒక పాపప్ అయితే వచ్చింది. దీన్ని రిమైండ్ మీ లేటర్ అయితే క్లిక్ చేశాను. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి రిపోర్ట్స్ అని ఉంటుంది. నేను రిపోర్ట్స్ పైనకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్విజిషన్ ఉంది కదా, లైఫ్ సైకిల్, ఈ ఎక్విజిషన్ పైన క్లిక్ చేస్తే ఓవర్ వ్యూ అని ఉంటుంది. ఓవర్ వ్యూ పైన మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు తెలుస్తుంది కొత్త వాళ్ళు నా వెబ్సైట్కి ఎంతమంది వచ్చారు. టోటల్గా 88 మెంబర్స్ అయితే వచ్చారు ఒక వెబ్సైట్కి అయితే. ఓకే, అండ్ ఇక్కడ మనకు తెలుస్తుంది చూడండి, డైరెక్ట్గా నా వెబ్సైట్ని ఎంతమంది ఓపెన్ చేశారు, గూగుల్ ద్వారా ఎంతమంది వచ్చారు, సోషల్ మీడియా ద్వారా ఎంతమంది వచ్చారు, అండ్ నా వెబ్సైట్ని రిఫర్ చేశారనమాట. సో రిఫర్ ద్వారా నాకు టోటల్గా 3 పీపుల్ అయితే నా వెబ్సైట్కి విజిట్ అయితే అయ్యారు. అండ్ ఇక్కడ కిందికి వస్తే ఏ పేజ్కి ఎక్కువ మందికి విజిట్ అయ్యారు, ఏ పేజ్కి ఎక్కువ మంది విజిట్ అయ్యారు, అండ్ ఇక్కడ చూడండి సో ఏ కీవర్డ్స్తో సెర్చ్ చేస్తున్నారు. ఇంకా కిందికి వెళ్ళినట్టు అవుతాయి మనకి. సో గూగుల్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇలా కొన్ని వేరే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, ఆ వెబ్సైట్ నుంచి ఎంతమంది వచ్చారు, ఈవెన్ గూగుల్ యాడ్స్ ద్వారా కూడా నా వెబ్సైట్కి ఎంతమంది వచ్చారు. సో ఇలా మనం డాటాని టోటల్గా ఇక్కడ మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. సో హౌ యూజర్ ఈస్ బిహేవింగ్ ఇన్ అవర్ వెబ్సైట్. ఎంతవరకు డాటా ఉందో. అండ్ ఇక్కడ ట్రాఫిక్ అక్విజిషన్ పైన క్లిక్ చేస్తున్నాను. నో లెట్ us see here ట్రాఫిక్ అక్విజిషన్ ఎలా ఉందని. సో ఆర్గానిక్ ఎంతమంది, డైరెక్ట్గా ఎంతమంది వచ్చారు, ఎంతసేపు స్టే చేస్తున్నారు, ఓకే, ఎంగేజ్మెంట్ అంటే ఎంతసేపు ఉంటున్నారు వాళ్ళు చూడండి, సెకండ్స్ ఎంతసేపు, ఎంత ఈవెంట్స్ ఎంతసేపు జరుగుతారు. ఓకే, సో ఇలా మనం చూసుకోవచ్చు. లెట్ మీ గో ఫర్ ద ఎంగేజ్మెంట్ అండ్ క్లిక్ ఆన్ ద ఓవర్ వ్యూ. సో ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది, సో నా పేజ్ విజిట్ అయిందా లేదా, పాపప్ విజిట్ అయిందా లేదా, స్క్రోల్ చేశారా, అండ్ ఏ విజిట్ అయ్యారు, కోర్స్ విజిబిలిటీకి వెళ్ళారట చూడండి. హౌ ద యూజర్ బిహేవియర్ అన్నది క్లియర్గా మనం ఈ గూగుల్ అనలైటిక్స్లో మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క గూగుల్ అనలైటిక్స్ కొంచెం అర్థం చేసుకోవడం మనకు కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ సిస్టంలో ఉంటుంది, బట్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ సినారియో వైజ్ ఉంటుంది. ఇది కొంచెం మనం అర్థం చేసుకున్నట్టు అయితే మనం ఖచ్చితంగా ఒక మంచి వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి ట్రాఫిక్ ఏదైతే వస్తుందో వాళ్ళని రీటార్గెట్ చేయడానికి, అలాగే విజిటర్ బిహేవియర్ని బట్టి మన వెబ్సైట్ని ఎంత అద్భుతంగా డెవలప్ చేసుకోవాలి అని, అండ్ ఎక్కువ ఏ పేజీకి వెళ్తున్నారు అని తెలుసుకోగలిగితే ఎలాంటి కంటెంట్ని జనాలు ఇష్టపడుతున్నారని, ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గూగుల్ అనలైటిక్స్. దీని పేరే ఇప్పుడు GA4గా మారింది. Now you can see here the data. అండ్ ఎక్కువ ఏ దేశం నుంచి ఎక్కువ విజిట్ అయ్యారు, ఇండియా నుంచి, తర్వాత US నుంచి విజిట్ అయ్యారట ఈ వెబ్సైట్కి. అండ్ ఇందులో ఏ రోజు ఎక్కువ మంది విజిట్ అవుతున్నారు, పేజ్ వ్యూ అయిందా, స్క్రోల్ చేశారా లేదా, ఫస్ట్ విజిట్ అయ్యారా లేదా, క్లిక్ చేశారా, ఫామ్ విజిట్ అయ్యారా, ఏ పేజెస్ ఎక్కువ విజిట్ అవుతున్నారు. ఓకే, అండ్ ఇలా డాటాని మొత్తం అయితే మనకి గ్రాప్ చేసి అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఇది కొత్త వెబ్సైట్, ఇంకా డాటా గ్రాప్ చేయలేదు, లిటిల్ బిట్ స్లోగా గ్రాప్ అయితే చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలా వీ కెన్ డూ ద వండర్స్ విత్ యూజింగ్ గూగుల్ అనలైటిక్స్. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.